విభజన జరిగిన తర్వాత ప్రధానంగా త్రాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా నంద్యాల జిల్లాకు పోవడం జరిగింది. ఇవాళ కర్నూలు జిల్లా యొక్క పరిస్థితి త్రాగడానికి మంచినీరు కూడా దొరికేటువంటి పరిస్థితి కరువైపోయింది. ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తాగునీటి సమస్య ఒకవైపున ఉన్నట్టయితే రెండో వైపున ఈ జిల్లా నుంచి కొన్ని లక్షల మంది వలసలు పోవడం గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ మాదిరిగా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క వలసల మీద దృష్టి సారించడం లేదు. విభజన తర్వాత పూర్తిగా త్రాగునీరు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైనటువంటి జలాలు కూడా ఇవాళ కర్నూలు జిల్లాలో కరువైపోయినాయి. కేవలం సుంకేసుల 1.2 టీఎంసీ నిల్వ చేసుకున్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి సుంకేల బ్యారేజ్ తప్ప మరి ఏ ఇతర సౌకర్యం ఇవాళ కర్నూలు జిల్లాలో కనిపించడం లేదు. గత అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు కూడా గతంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా గుండ్రేవుల, వేదవతి ఈ రెండు ప్రధానమైన అంశము ఈ జిల్లాలో వీటిని నిర్మిస్తాము అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళకి కూడా ఈ గుండ్రేవుల, వేదవతి మీద దృష్టి సారించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో భారతీయ జనతా పార్టీ 2-3 పర్యాయాలు పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టుకి సంబంధించి స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఒక గతంలో ఏంటంటే కేవలం 3,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నట్టయితే గుండ్రేవుల రిజర్వాయరు తయారయ్యేటువంటిది ప్రాజెక్టు. ఇవాళ దాని యొక్క కాస్ట్ దాదాపుగా 8 నుంచి 10,000 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంగా జరిగినట్టయితే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కర్నూలు ప్రాంతం ఉన్నదో ఈ కర్నూలు ప్రాంతంలో ఈ జిల్లాకు సంబంధించి అనేక మంచినీటి వసతి అయితేనేమి, వ్యవసాయ నీరు అయితేనేమి అందించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వేదవతి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినట్టయితే ఇవాళ వేదవతి ప్రాజెక్టు కేవలం 4 టీఎంసీకి పరిమితం చేశారు. దాన్ని గత ప్రభుత్వం 8 టీఎంసీ అనింది. 8 కాకుండా 15 టీఎంసీకి దాన్ని పెంచినట్టయితే ఏదైతే అప్పర్ ల్యాండ్స్ ఉన్నాయో ఇవాళ కర్నూలు జిల్లాకి ప్రధానంగా పత్తికొండ, ఆలూరు, ఆదోని ఈ యొక్క తాలూకాలకి ఇటు వ్యవసాయ నీరు కానివ్వండి, అదేవిధంగా మంచినీటి వసతి కానీ కల్పించడానికి చాలా చక్కటి అవకాశం ఉన్నది. కాబట్టి వేదవతి మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెండో వైపున ఇవాళ గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో దాదాపుగా 20 నుంచి 25 టీఎంసీ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవాళ కేసీ కెనాల్కి దాదాపుగా 29.5 టీఎంసీ జలాలు తుంగభద్ర నుంచి నికర జలాలు ఉన్నాయి. ఇవాళ ఆ నికర జలాలు కూడా ఇవాళ అందించలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపున ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కానివ్వండి, లేకపోతే ఎస్ఆర్బిసి నుంచి కానివ్వండి ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీ కెనాలు దాదాపుగా కర్నూలు నుంచి నందికోట్కూరు వరకు పూర్తిగా ఎండిపోవడం జరుగుతున్నది. అదే గుండ్రేవుల ప్రాజెక్టు కానీ నిర్మాణమైనట్టయితే ఈ యొక్క మొత్తం ఈ యొక్క పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ను సస్యశ్యామలం చేయొచ్చు. రైతులకి 2 పంటలకు కూడా నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. మరోవైపున ఈ వలసలు ఏవైతే ఉన్నాయో ఈ వలసలని పూర్తిగా ఆపుదల చేసి వ్యవసాయం నీరు ఇస్తూ ప్రతి రైతుకు కూడా పని కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇంతేకాదు ఈ యొక్క తుంగభద్ర జలాలు ఏవైతే ఉన్నాయో తుంగభద్ర జలాల నుంచి కేవలం 29 టీఎంసీ మాత్రమే కృష్ణా నదికి ఇవ్వాలి. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదో ఆ శ్రీశైలం ప్రాజెక్టుకి కేవలం 29 టీఎంసీలు ఇవ్వాలి. ఇవాళ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం పెద్దగా లేదు కానీ గత సంవత్సరం కానీ మనం ఆలోచించినట్టయితే దాదాపుగా
200 నుంచి 300 టీఎంసీ కేవలం తుంగభద్ర నది నుంచే కృష్ణానదికి వెళ్ళడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్కి కూడా చేరడం జరిగింది. మనం కానీ ఆలోచించినట్టయితే గత 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్ కన్నా మనం తీసుకున్నట్టయితే స్పష్టంగా ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కనీసం మినిమం అంటే 100 నుంచి దాదాపుగా 800 టీఎంసీ జలాల్ని కృష్ణానది ద్వారా సముద్రంలో కలుపుతున్నాం. కాబట్టి దయచేసి ఎన్నికలు వస్తున్నాయంటే నిన్నటికి మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఆర్లగడ్డకు వచ్చారు. ఒక లిస్టు తీసుకున్నాడు. లిస్టు తీసుకొని కర్నూలు జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టుల పేర్లు చదివేసి ఈ మొత్తం ఇవన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి అని అన్నాడు. అదే చెబుతూ మరొక మాట ఆయన చెప్పడం జరిగింది. పట్టిసీమలో ఒకరోజు నిద్రపోయి పట్టిసీమ నిర్మాణం చేశాను, ఇవాళ పట్టిసీమ బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పేసి అని అన్నారు. అయ్యా ఒక్కసారి గుండ్రేవుల దగ్గర వచ్చి మీరు నిద్రపోతే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కావడానికి మీరు స్ఫూర్తిదాయకమవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి దయచేసి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే లోపల ఒక పూట గుండ్రేవుల రిజర్వాయర్ దగ్గర నిద్ర చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మరోవైపున కేవలం ఈ యొక్క 2 రిజర్వాయర్సే కాకుండా దీంతో పాటుగా తుంగభద్ర నది వెంట చెక్ డ్యామ్స్ నిర్మాణంగా చేసినట్టయితే ఏదైతే అప్లాండ్స్ ఉన్నాయో ప్రధానంగా పత్తికొండ, ఆలూరు, ఆదోని వీటికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ పులికనుమ ఈనాటికి కూడా ప్రారంభానికి నోచుకోవట్లేదు. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలన్నీ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులకు కర్నూలు జిల్లా ప్రాజెక్టుల మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వీటి మీద దృష్టి మళ్లించడం కోసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరి 2వ వారంలో కానీ ఫస్ట్ వీక్ కానీ మొదటి వారంలో కానీ ఒక పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. దాన్ని రామస్వామి గారు లీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అందులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కర్నూలు జిల్లా వ్యవసాయ రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని